వార్ టూ సినిమా చూసిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, వార్ టూ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత నా మనసులో, నా గుండెలో నలుగుపోతుంది. ఎందుకంటే కైరా అడ్వాన్ ఎక్కడుంది, కైరా గురించే నేను వెతుకుతున్నా, కైరా దొరకట్లేదే. ఆ హీరోని ఏంది భయ్యా, ఆ లుక్స్ ఏంది భయ్యా, నిజంగా చెప్తున్నా భయ్యా, హీరోని గురించి అన్నా సినిమా చూడొచ్చు భయ్యా. ఆ 300 హీరోని కోసం అన్నా పెట్టొచ్చు భయ్యా. 300 కాదు భయ్యా, 3000 పెట్టినా తక్కువనే భయ్యా. సినిమా సూపర్ భయ్యా, నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంటుంది భయ్యా సినిమాలో. ఎన్టీఆర్ అన్న గురించి సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసిందా, రితిక్ రోషన్ని ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిందా అనేది తర్వాత విషయం భయ్యా. బట్ ఎన్టీఆర్ అన్నని అందరినీ డామినేట్ చేసిండు భయ్యా. ఎన్టీఆర్ అన్న 1 man షో భయ్యా. ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాలి భయ్యా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నని ఈ విధంగా చూపించడం అనేది ఏ డైరెక్టర్తో సాధ్యం కానిది ఈ డైరెక్టర్తో సాధ్యమైందని నేను అనుకుంటున్నా భయ్యా. నిజంగా చెప్తున్నా భయ్యా, ఎన్టీఆర్ అన్నని ఒక్కొక్క లుక్స్లో చూస్తూ ఉంటే ఆ పాత సినిమాల్లో చూసినప్పుడు మనము ఆ పాత సినిమాల్లో చూస్తాం కదా ఎన్టీఆర్ అన్నని, అలా అనిపిస్తూ ఉంటుంది భయ్యా. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క రోల్. ఎంట్రీ సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేడం. 25 నిమిషాల తర్వాత ఎంట్రీ సీన్ అవుతే సీట్ల మీద నుంచే శివాలు లేస్తాయి కదా, ప్రేక్షకులు అట్లా లేస్తారు భయ్యా. నిజంగా చెప్తున్నా, సినిమా బాగుంది. ఇలాంటి సినిమాని మీరు ఆదరించాలి. నిజంగా చెప్తున్నా, సినిమాలో ల్యాగ్ లేదన్న, ల్యాగ్ అస్సలే లేదు. రితిక్ రోషన్ని ఎన్టీఆర్ డామినేట్ చేశాడు, అదైతే పక్కా చెప్పగలుగుతా. ఓవరాల్గా మూవీ గుడ్. ఏ బ్యాడ్ కామెంట్స్, ఆ తమ్లైన్స్ మీరు కొంచెం తమ్లైన్స్ కొంచెం అది చేయకండి. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసేసాడా, లేకపోతే రితిక్ రోషన్ ఎన్టీఆర్ డామినేట్ చేసేసాడా, ఏమైంది నెగిటివ్ రోల్లో ఎన్టీఆర్ అన్నని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అదవుతుంది అని చెప్పి మీరు తమ్లైన్స్ చేసుకోకూరి. సినిమా బాగుంది, ఎన్టీఆర్ అన్ననే బాగున్నాడు సినిమాలో, ఎన్టీఆర్ అన్ననే ప్లస్. థ్యాంక్ యూ. టోటల్గా కలెక్షన్స్ ఒక 1000 కోట్లు వస్తాయి అనుకుంటున్నా. హీరోయిన్ సూచన వస్తాయి అనుకుంటున్నా. హీరోయిన్ ఫైట్ సీన్స్ బాగున్నాయి మేడం, నిజంగా చెప్తున్నా. ఫైట్ సీన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ కోసమన్నా సినిమా చూడొచ్చు. సినిమాలో ఫైట్ సీన్సే ప్లస్. ఎన్టీఆర్ ఒక మాట చెప్తా, మొన్న ఒక సినిమా వచ్చిందని దానికి సినిమాలో విఎఫ్ఎక్స్లో బాగాలేవని చెప్పి ఈ సినిమా కూడా బ్యాడ్ చేసి విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పి రూమర్స్ని క్రియేట్ చేయకుర్రి మీరు. నిజంగా విఎఫ్ఎక్స్ బాగున్నాయి, ఎక్కడ విఎఫ్ఎక్స్ అని అనిపించదు, అన్ని న్యాచురల్గా కనిపిస్తాయి, సూపర్గా ఉన్నాయి. ఇప్పుడే హలో గురు, ఇప్పుడే చూశాను వార్ 2. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. సినిమా మాత్రం చెప్తున్నా, వార్ 2 అయితే బాక్స్ ఆఫీస్ పక్కా. అసలు ఉన్న ఫైట్లు ఏంటి, ఆ సీన్లు ఏంటి, ఆ ఎఫెక్ట్స్ ఏంటి, అబ్బా ఇద్దరు అసలు ఎన్టీఆర్ గారి డ్యాన్స్, రితిక్ రోషన్ గారి డ్యాన్స్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే నాటు 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 సాంగ్ ఉందా, దానికి మించి ఉంది సాంగ్స్. కానీ ఇందులో ఫైట్స్ ఉన్నాయి అబ్బా. ఫ్లైట్ పోతుంటే ఫ్లైట్ మీద ఫైట్, ఆ ఫ్లైట్ మీద ఫైట్ చెప్తున్నా, గాలి వస్తుంటే ఎగురుతుంటారు దుంకుతుంటారు. అసలు అబ్బా, అసలు ఫ్లైట్ మీద వేయడం ఏంటి కాన్సెప్ట్, ఫైట్ అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ గారి ఎంట్రీ స్టార్టింగ్ గూస్ బాంబ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ గారి ఎంట్రీ అయితే చెప్తున్నా చాలా చాలా బాగా ఇచ్చారు ఎంట్రీ. చెప్తున్నా రితిక్ రోషన్ గారి బాడీ, ఎన్టీఆర్ గారి బాడీ తక్కువ చూపించారు, కానీ సినిమా మాత్రం ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. ఇందులో ఉన్న ఫైట్స్ మాత్రం అయితే మన ఎన్టీఆర్ గారు ఆర్మీ వాళ్ళని కాపాడే సీన్ ఒకటి ఉంటుంది, అది మాత్రం అయితే అసలు చెప్పలేకపోతున్నా, అంత ఉంది సినిమా. మూవీలో మెయిన్ హీరో రితిక్ రోషన్ గారు. మనకు హీరోయిన్ కూడా రితిక్ రోషన్ గారికే ఉంది, అతనితో సాంగ్స్ ఉన్నాయి. మన ఇద్దరు రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కలిసి చేసిన సాంగ్ అది హైలైట్ అన్న. ఆ సాంగ్ చూస్తుంటే కళ్ళు కొట్టకుండా చూశాను నేను. ఇద్దరు డ్యాన్స్ బాగుంది. మన ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ గురించి చెప్పేంత కాదు మనం. రితిక్ రోషన్ డ్యాన్స్ ఏంది, స్ప్రింగ్ కూడా ఉండబట్టి అది చూస్తున్నాడు. పాడిలో ప్రతి ఒక్క పాట కాలేదు డ్యాన్స్ చేస్తుంటే అబ్బా చింపేసింది అబ్బా. ఇంకెక్కువ అంటే అక్కడ చూపించడానికి లేదు, కానీ బాగా చూపించారు. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు. కానీ డబ్ సాంగ్స్ అంటే కానీ కొంచెం అర్థం కాలేదు సాంగ్స్, కానీ కొంచెం సాంగ్స్ గుర్తు రావట్లేదు. కానీ సాంగ్స్ అయితే పర్లేదు, ఎక్కడ బోర్ లేదు. మ్యూజిక్, ఆ సాంగ్ అన్ని బాగున్నాయి అన్న, ఎక్స్ట్రా కూడా బోర్ లేదు సినిమా. ఓవరాల్గా రేటింగ్ నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తా వార్ 2కి. వార్ 2 ఉందన్న, వార్ 2 మా అమ్మ తోడు ఈ అక్క కన్నా బాగుంది సినిమా. అమ్మ తోడు చెప్తున్నా, అటు పెట్టు కెమెరా, ఈ అక్క కన్నా బాగుంది. అక్క నువ్వు కెమెరా పక్కకు పెడితే ఇంకోటి ఇలా చెప్తా. పులి సినిమా సూపర్ ఉందన్న. మన తల్లిదండ్రుల సినిమా, పేదవాళ్ళు చూసే సినిమా, ఒక అడ్డ మీద చూసే వాళ్ళు సినిమా.
నేను వాటు చూసిన నిన్న 4 గంటలకే చూసిన కూలి. దాని తర్వాత వాటు చూసిన ప్రీమియం షోలు ఉంటాయి అక్క, మాకు టికెట్లు ఫ్రీగా వస్తాయి అక్క, చూసేస్తున్నాం మేము. మేము సినిమా చూడకుండా నువ్వు చూడని వస్తారు అట్లుంటాయి. అమ్మతోటి చెప్తున్నా వాటు సినిమా చూడనా ఈ అక్క కన్నా బాగుంటుంది అన్న సినిమా. వాటు సినిమా నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి సినిమా రితిక్ రోషన్ గారు వస్తారన్నా, ఆ ఎంట్రీ ఎక్సలెంట్ ఉంటుంది. దాని తర్వాత అంతకు మించి ఐ డైలాగ్ ఉందని ఐ సినిమా చూసిరా, అంతకు మించి ఎన్టీఆర్ అన్నదో అంతకు మించి ఎంట్రీ ఉంటుంది. ఆ పాటలు ఏం పాడాలనా, పాటలు బాగలేవనా, పాటలు అస్సలు బాగలేదనా. ఆ డ్యాన్స్ చేస్తుండనా అమ్మ తోడు, ఆ స్టప్పులకు నేను చచ్చిపోతా. ఎక్సలెంట్ జబర్దస్త్ ఉంది పాట. ఆ ట్యూన్ అర్థం కాలే నాకు, ఆ హిందీ నుంచి డైరెక్ట్ ఇందులో పెట్టినట్టు. దాని తర్వాత క్లైమాక్స్ ఉంటుందనా, పేర్లు పడిపోతాయి. దాని తర్వాత కూడా సినిమా ఉంటుందనా, పేర్లు పడగానే సినిమా అయిపోతుంది. 80 మంది వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇంకో మళ్ళీ 10 నిమిషాల సినిమా ఉంటుంది, అది మర్చిపోకుర్రి. అమ్మతోడు బాలకృష్ణ కన్నా ఫైట్లో, బాలకృష్ణ అక్కడ నువ్వు కూడా పనికిరావు, నీ కొడుకు కింద ఫైట్లు గుద్దుడు అట్లుంటుంది వాటుల సినిమాలో. దాని తర్వాత బీజిఎమ్స్ అన్న సైతాన్ బీజిఎమ్స్ ఉంటాయి. ఆ బీజిఎమ్స్ తెలుగు సినిమాలో రాలే నాకు తెలిసి. బీజిఎం జబర్దస్త్. జై ఎన్టీఆర్ అన్న.